క్వశ్చన్ నువ్వు అడుగు నన్ను. అడుగుతా. నాకు కూడా ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడగాలి. ఫస్ట్ డౌట్ వచ్చేసి, నువ్వు అనుకున్నావు అసలు ఈ మూవీ తీస్తాను అనుకోని? నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నేను నా ఫ్రెండ్స్కి ఇప్పుడున్న వైలెన్స్కి నీకు తేడా ఏమనిపిస్తుంది చెప్పు. తేడా అంటే ఆ రోజు కథ అనేది ఏదో వేరే మనం ఎక్కడో సినిమాలు చూసి కానీ ఏదో కానీ ఒక ఇన్స్పైర్ అయ్యి కథ రాస్తాం. ఆ కథకి కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ కానీ కొన్ని బ్యాక్ ఎడిటింగ్ కానీ ఇవన్నీ తెలియదు అప్పట్లో. ఏంటంటే కథ రాస్తే చాలు, షూటింగ్ చేసి అవుట్పుట్ వస్తుంది, ఎడిటింగ్ లో చూసుకోవచ్చు, ఆ డైలాగ్ మనకు ఎడిటింగ్ చూసుకుందాం, డబ్బింగ్ చెప్పచ్చులే అన్న అనేటోళ్ళు. కానీ అవి చేయడం వల్ల తెలిసింది అంటే అది రాదు, నువ్వు ఆన్ షూట్ లో అచీవ్ చేస్తే అవుట్పుట్ అక్కడ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ జస్ట్ నువ్వు ఒక 80% నువ్వు ఇక్కడ తీసుకొస్తే అక్కడ ఒక 20% బ్యాలెన్స్ చేయడానికి వస్తుంది అనేది అది బాగా హెల్ప్ అయింది వర్క్ అవి చేయడం వల్ల. కానీ కొంతమంది ఏంటంటే షార్ట్ ఫిల్మ్ చేసుకుంటున్నావు, మంచి మంచి కామెడీ వీడియోస్ చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, యూట్యూబ్లో వ్యూస్ వస్తాయి కదా అని చాలా మంది అనేటోళ్ళు. బట్ ఫైనల్ గోల్ వచ్చే డైరెక్షన్ కాబట్టి అదే చేసినాం. మేబీ చేసామో కానీ షార్ట్ వీడియోస్ అలాంటివి ఏమైనా చేయొచ్చు, కానీ ఇప్పుడు అవి అన్ని రోజులు చేయలేదు. ఎందుకంటే వర్క్ అనేది నేర్చుకొని ఇక్కడ దాకా రావడానికి మెయిన్ రీజన్. ఇక ప్రాపర్గా ఒక వర్క్ నాకు నేర్చుకోవడానికి 4 years పట్టింది, ఈజీగా పట్టింది. ఆ వర్క్ నేర్చుకున్న తర్వాత నేను ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది బూచోడ్తోనే ఒక అవుట్పుట్. ఓకే, నేను అనుకున్న కథ, పేపర్ మీద అయితే ఏదో రాసుకున్నా దాన్ని నేను మ్యాక్స్ 80% తీసుకొస్తున్నా స్క్రీన్ మీదకి. ఆ ఫీలు, ఆ ట్విస్టులు, ఆ ఎమోషన్ అన్నీ నేను అనుకున్న విజన్కి అది మ్యాచ్ అవుతుంది. అప్పుడు నేను కాన్ఫిడెంట్ వచ్చిన, ఓకే నేను సినిమా నేను తీయగలుగుతా అని అనిపించింది. అనుకొని ప్లాన్ చేసుకున్నా. నేను తెలుసు మనం ఒక సినిమా అనుకున్నాం, సినిమా కథ అయింది, ప్రొడ్యూసరు ఓకే అన్నారు, అన్నీ అయ్యి తర్వాత క్యాన్సిల్ అవ్వడం అదన్నీ జరగడంతో ఏం చేయాలో అర్థం కాలేదు, మెంటల్ అయిపోయింది. ఫ్రీ ఇక ఇమ్మీడియట్గా కథ రాసి ఇది పట్టాలెక్కిచ్చేసిన చేద్దామని. బట్ షూటింగ్ చేయడం చాలా ఈజీ అయింది, దాని తర్వాత వరకు వాచిపోతుంది. ఇక అది మన మధ్యలో ప్రొడ్యూసర్స్ ఉంటాయి కాబట్టి అది లేదు కాబట్టి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నీకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నీకున్న ఎబిలిటీకి నీకున్న స్కిల్స్కి నువ్వు ఓకే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నీకు కరెక్ట్ క్రూ దొరకడం లేదు. నీలాగే ఒక సైకో, నీలాగే ఒక సినిమా పిచ్చోడు, అంటే అనద్దు కానీ అదే ఏంటంటే నేను చూసిన కాబట్టి చెప్తున్నా, అది మన భాషలో అది వేరేలాగా అనుకోవద్దని చెప్తున్నా. కానీ నీకులాగా ఎవడన్నా ఉన్నాడు అంటే వాడు హెల్ప్ అయ్యాడు అనుకో, నీకు ఇంత బర్డెన్ పడదు. ఇంకా అవుట్పుట్ చాలా బాగా వస్తుంది అవుట్పుట్ నీకున్న ఎబిలిటీ. ఆ క్రూ దొరికితే చాలా హ్యాపీ అని నా ఫీలింగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ మన వైలెన్సే తీసుకుందాం, కొన్ని నువ్వు యాక్ట్ చేసేటప్పుడు మన బాబేజ్ కానీ, సూర్య కానీ, మళ్ళీ హర్ష కానీ, వీళ్ళందరూ కొంచెం హెల్ప్, నీకు చాలా హెల్ప్ ఉండింది. ఆ హెల్ప్ ఉండడం వల్ల నీకు కొంచెం బర్డెన్ అనేది తగ్గింది. ఫస్ట్ స్కెడ్యూల్లో నీకు చాలా బర్డెన్ అయిపోయింది. నేను ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఇదంతా తీయాలంటే నీకు చాలా ఆ డే అంతా ఇబ్బంది పడిపోయింది. బేసిక్ గా క్రూను పిలిస్తే చాలా మంది వస్తారన్న, కానీ వచ్చిన వాళ్ళకి మనం ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఒక పని చేయించుకోడు. ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది, అదే నేను చెప్పేది, ఇవ్వాల్సి వస్తుంది. అట్లా వద్దు, నేను డబ్బులకే పని చేస్తా అనేటోడు మనకు అవసరం లేదు. మనకి అంటే వాడు వద్దని కాదు, నేను అనుకుంటా లేదు. ఎందుకంటే అంటే అప్పుడే కలవంగా నేను పిలవలేను, వచ్చి నా దగ్గర వర్క్ చెయ్యి ఫ్రీగా అని నేను చెప్పలేను. నాకు ఇప్పుడు మీరు అన్నట్టు బాబీ కానీ సూర్య కానీ ఆల్రెడీ నాతో వర్క్ చేసారు కాబట్టి నా మీద ఒక నమ్మకం ఉంటుంది. నేను ఒక్కరోజు షూట్ ఉందంటే వాళ్ళు తక్కువ వచ్చేసారు ఏం అడగకుండా. అందుకనే నేను ఏంటంటే కొత్త వాళ్ళను ఉట్టినే పిలిచి కొత్త వాళ్ళని పిలవని కాదు, మనకి ఏంటంటే ఇది ఉంటుంది చూసినావా, మనం ఫిల్మ్ ఇండస్ట్రీకి పోదాం, కష్టపడదాం, చేద్దాం అన్నట్టు. వాడు ఫస్ట్ డబ్బుల గురించి ఆలోచించాడు, నేమ్ ఆలోచిస్తాడు. వన్స్
సరే సెట్ అయ్యి ఓకే డబ్బులు వచ్చినాయి అని తర్వాత విషయం, మనం ఇంకా ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళలేదు కాబట్టి ఫస్ట్ ఏంటంటే కొందరు ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనున్నా, నీకు తెలుసు అనుకుంటా, మనోడు కూడా చెప్పినాడు నీకు అన్న డైరెక్షన్ చేయాలనుకుంటున్నా సార్, మీరు డైరెక్షన్ చేయాలనుకుంటున్నారంట కదా అన్న, అది ఇది అన్నాక. కానీ నీ అంత టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేదు. నేను ఒకసారి 2 సార్లు షూటింగ్ స్టార్ట్ చేసిన, 3వ సారి అనిపించింది నాకు అంత కంట్రోల్ చేసే ఎబిలిటీ రావడం లేదు, వద్దు యాక్టర్గా ట్రై చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి కొంచెం యాక్టర్గా ఫీలింగే నాకు ఎక్కువ ఉండింది డైరెక్షన్ కన్నా. కానీ వద్దులే మనకి ఎందుకు, ఇదేదో కొంచెం చాలా మందిని కంట్రోల్ చేయాలి, అది రాదు. ఇంకో అలా అనిపించినప్పుడు పక్కకు తప్పుకోవాలి. ఐ మీన్ వద్దు మనకు డైరెక్షన్ మనం చేయలేమని. డైరెక్షన్ యాప్ ఉంటుంది చూసినావా, అంటే నేను డైరెక్షన్ చేయాలా, కొందరికి తెలియదు ఎలా మొదలు పెట్టాలా ఎలా చేయాలని. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే, నేను ఇట్లా డైరెక్షన్ చేస్తున్నాను, నాకు కొంచెం కో డైరెక్టర్ కావాలా, అవి ఇవన్నీ సహాయించడానికి ఎవడో ఒకటి వస్తాడు, వాడు నీ దగ్గర నుంచి నేర్చుకుంటాడు. ఎంతో కొద్దో గొప్ప నేర్చుకోవచ్చు కదా, తప్పేం లేదు కదా, నీకు హెల్ప్ఫుల్ అవుతాడు. అలా అని చెప్పి కొంచెం కూర్చుంటాను చేస్తానంటే అది ఇంకా అది వేరే విషయం, అది వాడి విజ్ఞతకు అంటే అట్లా వచ్చిన వాళ్ళని కూడా మనము డిమాండ్ చేయలేమన్నా. డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. నీకు వాళ్ళకి చెప్తుంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వే ఉన్నావు, నువ్వు ఈ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు పోయి వాళ్ళకి చెప్పు, వాళ్ళకి నేర్పిపో. కొంచెం చిన్న చిన్నవి అన్ని మొత్తం మెయిన్ సీన్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సీన్ ఉంది, ఈ సీన్ వాళ్ళకి చెప్పుకో, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఒక ఉండాలన్న సీన్ చెప్పుకో వాళ్ళకి అన్నప్పుడు నువ్వు అబ్బాయితో ఎక్స్ప్లెయిన్ చేసిన వాడికి కూడా అలవాటు అవుతుంది. ఏదైనా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన వాడిని పక్కన పెట్టుకున్న వాడికి కూడా, అంటే అది రావాలి స్వతహాగా. అది నువ్వు చెప్పి చేయిపో అన్నంత మాత్రాన బలవంతంగా కాదు. 2-3 చూసి నీతో పాటు వచ్చిన వాళ్ళను, వాళ్ళంత సినిమా లేదు వాళ్ళకి, అది రావాలి, నేర్చుకోవాలనే ఇది వాళ్ళకు ఉంటే ఆటోమేటిక్ గా మనం చెప్పాల్సిన అవసరం. అంటే మనము, నాకు అనిపించేది ఏంటంటే, డబ్బులు ఇవ్వనప్పుడు మనం డిమాండ్ చేయలేమనే ఒక ఫీలింగ్ నాకు ఉంటది ఎప్పటి నుంచి. అది ఇంకా అది మనం అది ఫీలింగ్, అది ఒక ఫీలింగ్ ఉంటది. ఎందుకంటే అరే వీడు పైసలు ఇయ్యాడు ఏమి ఇయ్యాడు కానీ లెక్కుంటారు రైతు అనుకుంటారు, భయం. ఆ భయం మాత్రం. నేను ఇప్పుడు వర్మన్నతో చేశా, వర్మన్న తోటి ఒక చిన్న టీజర్ లాంటిది చేశా. వర్మన్న కూడా అప్పటికి ఉన్న సిచ్యువేషన్కి వర్మన్న అప్పుడప్పుడే ఇంకా అప్పుడు కూడా ఇండస్ట్రీలోకి వెళ్ళదు. ఆయనకున్న పరిచయాలుగా ఆయన చేసుకుంటూ వచ్చాడు, ఉన్నగాడికి ఆయనకున్న టెక్నికల్ నాలెడ్జ్కి చేసుకుంటూ పోయాడు. అంటే నేనేమంటున్నా అంటే, నువ్వు చెయ్యాలని ఫీల్ అయినప్పుడు చేసేసేయాలి అంతే. ఇంకా అవతలడు ఏమనుకున్నా ఈతలేడు అనుకున్నా ఫీలింగ్ పెట్టుకున్నాను అనుకో, కొంచెం యాక్టర్లకు ఉంటుంది చూసిన, అరే ఇట్లా వేసేవాడు ఏమన్నా నవ్వుతాడేమో, అంటే నవ్వుడికి ఇవ్వడు ఏమి ఉండదు. లొకేషన్లో కాలు పెట్టినామంటే సచిన డైరెక్టర్ మాట వినాల్సిందే. నువ్వు 2వ మాట ఇంకా 3వ మాట ఏముండదు, డైరెక్టర్ ఏం చెప్పినాడా చేసుకుని పోయినామా అంతే. అందుకే వైలెన్స్ నాకు నచ్చింది, నేను ఒక స్టెప్ ఎక్కిన ఫీలింగ్ అయింది. అందుకే మెల్లమెల్ల మార్చుకుంటున్నాయి. ఎవడేమనుకున్నా మనం అదే అంటుండేది. ఇప్పుడు అది తెచ్చుకోవాలి. నువ్వు ఎవరైతే కొంచెం కో డైరెక్టర్ నీకు హెల్ప్ చేసేటోళ్ళు తెచ్చుకున్నావు అనుకో, నీకు కొంచెం బడన్ తగ్గుతుంది, నీకు ఇంకా కొంచెం ఈ సీన్ ఇలా కూడా చేసుకోవచ్చు కానీ థాట్స్ వస్తాయి, వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది. నీకు లాస్ట్ రోజు తెలుసు కదా, ఆ శుక్లా వచ్చింటే కొంచెం ఆ లాస్ట్ రోజు ఇంకా మనం కొంచెం తీసుకోవచ్చు, అంటే మనకు టైం సరిపోక ఉన్న కాంటి తీయాలి. ఇంకా నీకు తెలియదు ఏముంది, అర్థమైంది అట్లా. అది ఒక రకంగా ఆ రోజు అమ్మాయి రాకపోవడం వల్ల ప్లస్ అయిందో మైనస్ అయిందో కానీ ఫైనల్ గా చూసుకున్నాక ప్లస్ అయ్యేది అంతే. ఆ రోజు మైనస్ అవ్వచ్చు, తర్వాత ప్లస్ అయిపోయింది, ప్లస్ అయ్యింది. చాలా నీట్ గా కరెక్ట్ సింక్ అయి కుదిరింది అది. కొన్ని మనకు అనిపిస్తాయి ఇంద్రబాబు అడ్డొస్తున్నాయి అనిపిస్తుంది, కానీ అది ఫైనల్గా మనం కొంచెం అడ్జస్ట్ అయ్యి చేసి ముందు పుష్ చేసినామంటే సెట్ అయిపోతుంది అది ఈజీగా. అందుకనే కొంచెం అనిపించింది ఏం కాదు చేద్దాం చెయ్యాలి. అది అయ్యింది, మనం చాలా గట్టిగా ప్రయత్నం చేసినాం కాబట్టి ఇప్పుడు ఒక సర్టెన్ లెవెల్కి వచ్చింది అది. ఇంకేమంటారు యాక్టర్స్ గురించి? నా గురించి నేను తర్వాత అడుగుతా, నా గురించి అడిగే ఉన్నాయి కానీ ఉన్న నాతో సహా అందరికి గురించి చెప్పు. యాక్టర్స్ నీ గురించి చెప్పుకునేది ఏముంది, ఇంకా నువ్వు చేసావు కాబట్టి. యాక్టింగ్ అంటే బేసిక్ గా నాకు పెద్ద యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఏం లేదన్న, డైరెక్షన్ అనేది మెయిన్ ముఖ్యం. బట్ ఏంటంటే కథకి నా బ్రెయిన్ లో నాకు అనిపించింది నేను చేస్తే బాగుంటది అదే అనిపించింది అంతే. మేబీ నాకు వేరే వాళ్ళు అనిపిస్తే ఉన్న దాంట్లో ఎవరినొకరు తీసుకునేవారు కంపల్సరీ. నాకు అనిపించింది ఇది నేను చేయగలుగుతా అనిపించింది, నేను చేసేసిన. మిగతా వాళ్ళ గురించి చెప్పాలంటే అవినాష్ కూడా తన సినిమాలు చేసి మంచిగా చేసిన. క్యారెక్టర్ కి చాలా డీటెయిలింగ్ క్యారెక్టర్లు, చాలా వర్క్ ఉంటుంది ఇద్దరికి.
అండ్ శుక్ల కూడా అమ్మాయి క్యారెక్టర్ తన క్యారెక్టర్ యాక్టింగ్ ఫస్ట్ టైం అయినా తన డీటెయిలింగ్ రివీల్ అయినప్పుడు అరే అమ్మాయి ఎంత కనబడకుండా ఎంత బాగా చేసింది అసలు తెలియకుండా అనేది చాలా తెలుస్తుంది, లేయర్గా చేసింది ఆ అమ్మాయి యాక్టింగ్ కూడా. చాలా నీట్గా. మాకు కొంచెం ఇబ్బంది అయ్యేది అమ్మాయితో, ఎట్లా అంటే అడిగిందే అడిగి చెప్పిందే చెప్పిందే చెప్పి అడిగేది. తను కొంచెం నార్త్ నుంచి వచ్చింది కాబట్టి చాలా ఉండేది. బట్ తను తెలుగు అర్థమవుతుంది కాబట్టి చెప్పింది మాట్లాడుతుంది కాబట్టి ఈజీగా ఉండేది, అందుకనే చేసేసినాం మంచిగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉదయ్ అంకుల్. మా క్యారెక్టర్లు ఎంత ఇంపార్టెంటో ఉదయ్ అంకుల్ క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మా ఇద్దరు క్యారెక్టర్లని ఒక ఆపే క్యారెక్టర్. ఇతను ఏం చేయాలన్నా కూడా ఈ క్యారెక్టర్ అడ్డుపడుతుంటది. ఆ క్యారెక్టర్ యాక్చువల్గా వేరే వాళ్ళ అనుకున్నాం, నేను అనుకోనే రాసిన, అతన్ని అనుకునే రాసిన. ఎందుకంటే తన యాక్చువల్ స్ట్రగుల్ యాక్టర్ అనమాట. తన కోసం అనే రాద్దాము, ఏం కాదు, మంచి మన సినిమాలో ఒక మంచి రోల్ అవుతుంది, తనకు ఒక చూపించుకోనికి ఉంటుంది. ఎందుకంటే మనము ఆ స్టేజ్ నుంచి వచ్చినాం కాబట్టి, ఇంకా ఉన్నాం కాబట్టి చేస్తే బాగుంటుంది మనతో పాటు ఒక అనుకొని రాసిన. ఫైనల్గా షూటింగ్ డేస్ రోజు తను ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇమ్మీడియట్లో ఆప్షన్ ఈయన చూసినాం. కొంచెం లుక్ వైజ్ బాగా అనిపించింది. చేస్తున్నాం. నేను రషెడ్ చూసిన తర్వాత ఉదయ్ అంకుల్ 100%. అయితే ఆ అంకుల్ అవుట్పుట్ చూసిన తర్వాత నాకు ఓకే, నాకు కరెక్ట్ సెట్ అయిండు అనిపించింది. అంటే మేము ఎంత అన్స్టేబుల్గా ఉన్నా ఆ క్యారెక్టర్ స్టేబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక పెద్ద మనిషి లాగా మా ఇద్దరికి. మీ ఇద్దరు గొడవ పడుతుంటే ఆపేది కానీ ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రకాష్ సార్ గారిని. ప్రకాష్ సార్ యాక్చువల్ ఏంటంటే వేరే షూటింగ్ నేను కో డైరెక్షన్ చేసినప్పుడు అందులో చూసిన ప్రకాష్ సార్. ఆ క్యారెక్టర్కి యాక్చువల్గా ఆ క్యారెక్టర్ హర్షతో చేపిద్దాం అనుకున్నాం. హర్షతో చేపిద్దాం అనుకున్నాం కానీ హర్ష అయితే చిన్నోడైపోతాడు, పెద్ద మనిషిలాగా ఉండాలి, చిన్నోడైతాడు, అన్మెచ్యూరిటీగా ఉంటుంది అనిపించినాం. ప్రకాష్ సార్ని పిలిపించిన తర్వాత ఆ రోజు సీన్ చేసినాం కదా మనం, ఆ సతీష్ని కొట్టే సీన్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్కి కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ ఇవ్వచ్చు బిఫోర్ అని కొంచెం రీరైట్ చేసినాం. అంటే కథ ఏం మరవాలే, బట్ కొంచెం డైలాగ్స్ యాడ్ చేసడం వల్ల క్యారెక్టర్ ఎలాబరేట్ ఎక్కువైంది. అదొకటి. ఇక నెక్స్ట్ నీ క్యారెక్టర్ ఏంటంటే నాకు పెద్ద టాస్క్ ఏంటంటే నువ్వు బిఫోరే స్క్రీన్ మీద కనిపిస్తావు, రివీలింగ్ కంటే బిఫోరే నువ్వు స్క్రీన్ మీద కనిపిస్తావు. ఆ స్క్రీన్ మీద కనిపించినప్పుడు నాకు భయం వేసేది. అంటే ఎట్లా ఏమైనా తెలుస్తుందా కనిపెట్టేస్తారా ముందే అని భయం వేసేది. బట్ ఇక్కడ దానికి మనకు లక్కో బ్యాడ్ లక్కో కానీ షెడ్యూల్ మారడం వల్ల గెటప్ మారింది. అది ప్లస్ అయింది స్క్రీన్ మీద. అది అంటే ఎంట్రింగ్ ప్యాటర్న్ లో చూసినప్పుడు నాకు చాలా మ్యాచ్ భలే కుదిరింది అనిపించింది. అది భలే సెట్ అయింది. అది ఒక రకంగా మనకు మైనస్ జరిగిన ఫైనల్ గా అది అనిపించింది. ఆ క్యారెక్టర్ నీ క్యారెక్టర్ కూడా నాకు నువ్వు చేసింది కూడా నేను అనుకున్నది 100% అక్కడ నాకు స్క్రీన్ మీద కనిపించింది. ఎందుకంటే ఓవర్ కూడా ఉండదు, సింపుల్ గా చేస్తావు అది. ఇంకా సతీష్ అన్న క్యారెక్టర్ అది ఈశ్వర్. నీకు ఏమనిపించింది? ఎంత అంటే పర్లేదు మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడ దాకా తీసుకొచ్చాము, నీకు అయితే కాన్ఫిడెంట్ వచ్చింది. ఇకపోతే నువ్వు నా క్యారెక్టర్ చెప్పావు, నాకు ఎక్స్ప్లెయిన్ చేసావు, ఇలా అన్నా అని చెప్పేసి. నేను చేస్తాను అనుకున్నావా, చేయలేను అనుకున్నావా? అంతకుముందు కూడా నాకు చాలా స్టోరీస్ చెప్పావు. అన్న నీకోసం రాసి పెట్టినా అన్న, నువ్వే చేయలేదు అంటే. సరే, అది నాకున్న ప్రాబ్లం, ఇంకా నీకు తెలియదు ఏముంది, ప్రాబ్లమ్స్ తోటి రాలేదు. నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీలో నేను అనుకున్న ప్రతి స్టోరీకి నా క్యారెక్టర్ రాసుకుంటూ వచ్చావు. ఈసారి కూడా ఈయన హ్యాండ్ ఇస్తాడా, లేదా చేస్తాడా, చేయగలుగుతాడా, ఎట్లుంటుంది అనుకున్నావు నువ్వేమన్నా? అంటే నేను కథ రాసుకున్నాక క్యారెక్టర్ అనుకున్నా కంపల్సరీ. ఎందుకంటే ఏ కథ రాసినా క్యారెక్టర్ అయితే కంపల్సరీ రాద్దామనే ఫిక్స్ అవుతా. అండ్ ఇంకోటి ఏంటంటే
ఫోటోషూట్ చేసినాం కదా మనం బిఫోర్. ఫోటోషూట్ చూసినప్పుడే ఓకే మా ఇద్దరు కరెక్ట్ సెట్ అవుతుంది. బేసిక్ ఏంటంటే నేను ఎక్కువ బిలీవ్ చేసే థింగ్ ఏంటంటే నేను యాక్టర్ని నా కథకు సింక్ అవ్వాలని చూసుకోను. కథ యాక్టర్కి సింక్ అవ్వాలి. లైను తను అడాప్ట్ చేసుకుంటే ఇంక ఈజీగా అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే సగం బడన్ తగ్గిపోతుంది. బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ ఎక్కువ ఎస్టాబ్లిషన్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇందులో ఉన్న క్యారెక్టర్గా నెగిటివ్ క్యారెక్టర్ నువ్వు అనేది కంపల్సరీ సెట్ అయిపోతుంది. నేను ఎక్కువ చూపించాల్సిన అవసరం లేదు. నీ స్క్రీన్ ప్రజెన్స్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి నాకు ఏమంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, పెద్దగా చేయాల్సిన అవసరం లేదని చేసేసిన. దానివల్ల నువ్వు ఉన్న ఫస్ట్ సెకండ్ దానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు. అదే నేను అప్పుడు చేసిన డెకాయిట్ కానీ అంతకుముందు బూచోడు కానీ వాటితో కంపారిజన్ చేస్తే నీకు ఒక ఓకేనా డబ్బింగ్? చాలా చాలా డబ్బింగ్ చేసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే క్యారెక్టర్ చాలా బాగుంది. డబ్బింగ్ చూసి సినిమా డబ్బింగ్లో వాళ్ళు చూసిన వాళ్ళు కూడా క్యారెక్టర్ బాగుంది ఫస్ట్ అనిపించకుండా తర్వాత రివీల్ అయ్యేది బాగుంది, క్యారెక్టర్ చాలా బాగుంది. అది సింపుల్ నాకు ఓకే గుడ్ అనిపించింది నాకు ఓవరాల్గా. అది ఇకపోతే నువ్వు చూసావు, నా యాక్టింగ్ చూసినావు, ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏం మైనస్లు ఉన్నాయి, ఏం ప్లస్లు ఉన్నాయి, నీకున్న పరిధిలో నువ్వు ఏం చెప్పగలుగుతావు నా గురించి? నేను ప్లస్ మైనస్ చెప్పేంత అయితే కాదు. నీకు ఒక నీ అంటే కాదని ఎవరు నేను గైడ్ చేయొద్దు. ఇప్పుడు నువ్వు ఫర్ సపోజ్ నువ్వు అనుకున్నావు కదా, నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు పర్లేదు, ఇంకొక నీ దగ్గర కొంచెం ఎంతో కొంత మ్యాటర్ ఉంది కాబట్టి నువ్వు రాసుకున్నావు. అట్టాగా నీకు ఒక క్లారిటీ అయితే ఉంది, ఈ దగ్గర ప్లస్లు ఏంది, ఏవి మైనస్లు ప్లస్లు, నాలో ఉన్న ప్లస్లు ఏంది, నాలో ఉన్న మైనస్లు ఏంది. అంటే నాకు పర్సనల్ గా మొహమాటం ఏం లేదు, చెప్పినావు అనుకో. అంటే నువ్వు డైరెక్టర్ అనేవాడు అవి చెప్తేనే మనం కూడా వాటిని రెక్టిఫై చేసుకున్న ఇవి ఉన్నాయి కదా మనం చేసుకుందాం నెక్స్ట్. గైడెన్స్, అదొక గైడెన్స్, తప్పేం కాదు. మ్యాథ్స్ అందరూ అప్కమింగ్ వాళ్ళు ప్లస్లు అడగరు, నా మైనస్ లేని అది ఇదని అడుగుతారు. అందుకే అడుగు. మెయిన్ ఏంటంటే నాకు అనిపించేది ఏంటంటే నువ్వు క్యారెక్టర్ తగ్గట్టు డైలాగ్ మోడ్యులేషన్ ని అడాప్ట్ చేసుకోనికి ఇట్ విల్ టేక్ టైం తీసుకుంటావు. అది గ్రాప్ ఇమ్మీడియట్లీ తీసుకుంటే చాలా సింక్ అవుతుంది నాకు. ఏంటంటే నువ్వు చెప్తుంటే ఒక 4-5 టేక్ల తర్వాత అప్పుడు అడాప్ట్ అవుతావు, స్లోగా వెళ్తావు, అంతవరకు వెళ్ళవు. అదొకటే నాకు మైనస్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు స్పీడ్గా చేయడం ఇష్టం. స్పీడ్ చేయడం అప్పుడు నాకు అది ఇమ్మీడియట్లీ వెళ్ళాలని చూస్తా. అందుకని స్క్రిప్ట్ కూడా నీకు ఎప్పుడో ఇచ్చేసిన నేను. అందుకనే తొందరగా వెళ్తే బెటర్ అని నేను ఫిక్స్ అవుతా. ఇంకోటి ఇంకా చేంజ్ చేయాల్సింది ఏంటంటే, ఓ రకంగా అయితే అప్పటిలా కాకుండా మారినావు. ఒకప్పుడైతే ఆ షూట్ టైం చెప్పు అప్పుడే వచ్చి వెళ్ళిపోతా అనేటట్టుండే, కానీ ఇప్పుడు కాదు, కొంచెం లైన్లోకి వచ్చి నేను కూడా వస్తా, నేను చెప్తా అన్నట్టు ఉంది. అది చేంజ్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే మనం చేసిన షార్ట్ ఫిల్మ్ కంటే బెటర్ చాలా, యాక్టింగ్ వైజ్ కానీ అన్ని మారినాయి. నెక్స్ట్ బెటర్ ఆప్షన్ సినిమా తర్వాత ఇంకోటి రావాలని. ఇంకా ఏంటంటే ఎందుకంటే నాకు అప్పటి నుంచి తెలుసు కాబట్టి నాకు పెద్ద మైనస్ పాయింట్లు ఏం తెలియట్లేదు. మేబీ వేరే డైరెక్టర్ తో చేస్తే అది తెలుస్తుంది అంతే. అంటే నువ్వు నేను తెలుసు కాబట్టి క్లోజ్ కాబట్టి చేయించుకుంటావు అనిపిస్తుంది అంతే. తెలిసిపోతుంది. నేను ఏదన్నా ఉంటే మొహమాటం లేకుంటే అడిగేస్తాను. అవును. రేపు కొత్త డైరెక్టర్ తో నువ్వు చేసినప్పుడు నీకు ఓ ప్రాబ్లం ఉంటది, అతనికి ఓ ప్రాబ్లం అంతే. అప్పుడు తెలియవచ్చు మేబీ నాకే. ఇప్పుడు నేను కొత్త వాళ్ళతో చేస్తే నాకు అది తెలుస్తుంది అంతే. అది నాకైతే బాగా అనిపిస్తుంది. నీకు అప్పటి వరకు ఇంతకుముందు చేసిన షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇప్పుడు చేస్తున్న ఈ వైలెన్స్ వరకు చేసిన యాక్టర్స్ చూసి ఈడు ఎందుకు నా డైరెక్షన్ గెలుపుతున్నాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, నేను చెప్పినట్టు చేస్తే చాలు కదా అనే ఫీలింగ్స్ అందరితో అనిపించిందా? పలానా ఉంటారు కదా అందరంతా. అంటే ఒక్కటి డైరెక్షన్ ఏళ్ళు పెడుతున్నారు అంటే నేను ఏం చేస్తా అంటే, ఒకటి తనకు అర్థం కాలేదేమో అలా ఆలోచిస్తా, ఇంకోటి ఏమో కావాలని గెలుకుతున్నాను అది ఆలోచిస్తా. ఫస్ట్ 2-3 సార్లు చెప్తా నాకు ఇది కావాలి నేను ఇలా అనుకుంటున్నాను, అయినా కూడా గెలికిందంటే పక్కకు పెడతా, అవసరం లేదు నాకు వచ్చింది చెయ్యంట. అదే ఉంటుంది. బేసిక్ ఏంటంటే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, నాకు ఇది ఇంతవరకే చెయ్యి, నాకు లిమిటేషన్స్ ఉంటాయి, ఇంత బార్డర్ మాత్రమే చేయమంట.
బియాండ్ వెళ్ళమని లోగా చెయ్యు, నాకు ఇట్లా కావాలి, నేను 10 టేకులు చేయించుకుంటా, నాకు ఎడిటింగ్లో ఇది చేసుకుంటా, ఎడిటింగ్లో చూసుకుందాంలే, అవన్నీ వద్దు, నాకు ఏం కావాలో అదే ఒక టేక్లో చేసేసి. ఇప్పుడు నీతో చేసినప్పుడు కూడా సింగిల్ 1 or 2 టేక్స్ అంతే ఫైనల్ అయితే, అంతకంటే ఎక్కువ చేయను. అదే అంటే అది ఫిక్స్ అయిపోయినా ఎక్కువ చెయ్యి. ఇప్పుడు మనకు ప్రీవియస్ ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది, నా విషయంలోనే వచ్చిన ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఏంది, మన రూమ్ లో తీసేటప్పుడు నీకు ఒక ఆ రోజు క్లారిటీ అనిపించింటుంది, నాకు కూడా అనిపించింది. అంటే నాకు అనిపించింది అంటే వన్స్ ఒకటి అయితే డైరెక్టర్ మాట వినాలి, లేదా నీకు నచ్చినట్టు అయినా చేయాలి. ఏదో ఒక 2 ఆప్షన్లు ఉంటాయి అంతే కదా. నువ్వు పక్కనోడు చెప్తున్నాడు అంటే వాని వే ఆఫ్ థింకింగ్ ఒక రకంగా ఉంటుంది, నీ వే ఆఫ్ థింకింగ్ ఒక రకంగా ఉంటుంది, నా వే ఆఫ్ థింకింగ్ ఒక రకంగా ఉంటుంది. చూసేటోనికి వేరేలాగా అందుకే కదా నేను చెప్పింది ఇందాక కూడా అదే. నేను ఫస్ట్ అతనికి అర్థమవుతుందా లేదా ఆలోచిస్తా, ఆ అర్థమైనాక కూడా నేను చెప్పిన తర్వాత కూడా అదే వీళ్ళు పెడుతుందంటే నేను వద్దని చెప్పేస్తా. ఆ రోజు గమనించినావో లేదో, ఆల్మోస్ట్ వాళ్ళు 9:30కి స్టార్ట్ చేసినాము, 10:30 పైన అవుతుంది, 3 చెప్తున్నారు నా ముందర, 3 చెప్తున్నారు. ఇంకా అది ఎక్కడికి పోతుందంటే ఇరిటేషన్కి పోతుంది. లాస్ట్కి ఎండ్ ఆఫ్ ది డే ఇంకా 11:30 ఆ టైంలో అన్న నాకు ఇదే అన్నాను, కొంచెం గట్టిగా వాయిస్ రైట్ చేసినావు, ఆ తర్వాత టేక్ ఓకే అయ్యింది. అట్లా కొందరు ఉంటారు. మళ్ళా నెక్స్ట్ డే మనం వేరే లొకేషన్ పోయినప్పుడు కూడా ఆ పర్సన్ కొంచెం అంటే మనం అనకూడదు కాదు, జస్ట్ చెప్తున్నాం, కొందరు ఉంటారు డిస్టర్బ్ చేసే వాళ్ళని. డిస్టర్బ్ అని కాదు, ఒక్కొక్కసారి వాళ్ళ సూచన కూడా తీసుకోవడం తప్పులేదు, కానీ కొంచెం అతిగా ఇన్వాల్వ్ అవుతారనే ఫీలింగ్ అయితే నీకు ఉంటుంది కదా. ఉంటుంది అని ఒకసారి ఏంటంటే ఆలోచిస్తాను నేను, ఎందుకు ఇన్వాల్వ్ అవుతుండు, ఒక రకంగా మంచి చెప్పడా, ఆయన పర్స్పెక్టివ్ లో అది మంచి అవ్వచ్చు, మేడం ముఖం మీద నువ్వు చెప్పేది కరెక్ట్ కదా అని అనుకుంటా నేను ఆలోచించే డెసిషన్ తీసుకుంటా. మేబీ ఇన్ ఫ్యూచర్లో బడ్జెట్లు పెరిగినాక మనకు టైం, కాల్ షీట్లు ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అది జరగదు అంతే. అప్పుడు నేను కూడా విన్నాను, పేపర్ ఏం చెప్తే అదే అంతే, పేపర్ నడుస్తుంటది ఆడ, పేపర్ మీద రాసేదాకా వెళ్ళాను. ఒకప్పుడు మనం పేపర్ మీద లేకుండా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు పేపర్ లేని నేను సెట్ లో ఉన్నాను, అది పేపర్ కంపల్సరీ. ఇంకా సూపర్, అదొక మంచి గుడ్ డెసిషన్. నీకు ఎంత స్క్రిప్ట్ ఉన్నా, అంటే కొంత డైరెక్టర్ స్క్రిప్ట్ లేకుండా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. స్క్రిప్ట్ ఏంటంటే స్క్రిప్ట్ ఉందంటే ఒక చిన్న బలం, మర్చిపోకుండా మన థాట్ ని ఒక పేపర్ మీద పెట్టుకున్నామనే ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ కొంచెం దాన్ని ఏమన్నా కొంచెం ఎలాబరేట్, కొంచెం ఎక్కువ రాయాలనుకున్నప్పుడు దాన్ని కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం మసాలాలు జోడించి దాన్ని ఇంకా కొంచెం సీన్ ఇంప్రూవైజ్ చేసుకొని వేసేరు. అంటే నేను బిలీవ్ చేసే థింగ్ ఏంటంటే మ్యాథ్స్ పేపర్ మీద అయిన తర్వాత షూట్కి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి గెలకొద్దని నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను. అక్కడ వెళ్ళి గెలకడం వల్ల ఏమైందంటే నువ్వు సింక్లో ఉంటావు, నీతో పాటు చేసే ఒక 100 మంది క్రూ ఉంటుంది, వాళ్ళకి ఏం చెప్తావు, సింక్లో ఉండరు. రైట్. అది మ్యాథ్స్ నేను పేపర్ దాకానే వెళ్తా. మేబీ ఒక ఫ్యూచర్లో సెట్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మేబీ అట్లా చేయొచ్చేమో ఆన్ సెట్. నాకు అయ్యింది కదా, నా స్క్రిప్ట్ లేకుండా నేను స్క్రిప్ట్ లేకుండా వేయడం వల్ల నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిపోయి ఇంకా వద్దు, మనం కరెక్ట్ కాదు, అది వినరు. ఇప్పుడు పేపర్ మీద తర్వాత మనం అనుకోవచ్చు మనకు ఉంటాయి థాట్స్ అన్ని, ఈవెన్ డబ్బింగ్ ఎప్పటికి పోయే టయానికి అవి ఉండవు, చాలా ప్రాబ్లం అవుతుంది. మనకి ఏం డైలాగ్ చెప్పినామని డబ్బింగ్ దగ్గర మళ్ళీ ప్రాబ్లం. డబ్బింగ్ కాస్ట్ అనేది గంటకి ఎంత కాస్ట్ చేస్తారో అది ఇది అనేది. సో అప్పుడు అర్థమైంది, కాదు మనం చేయకూడదు, మనం ఇది కాదు. యాజ్ యాక్టర్గా చాలు చేస్తున్నా, చేయలేదు, హ్యాపీ. దీనివల్ల అవకాశాలు వచ్చి అబ్బా పర్లేదు వీడు చేస్తున్నాడు అంటే రైట్. అందరికి అదే అన్న, సినిమా ద్వారా నీకు అవకాశం రావాలి, నాకు అందరికి ఇది ఒక ప్లాట్ఫామ్ అంతే. మనం రేపు నాడు డిఫరెన్స్ చూపించుకోవాలి. ఇప్పుడు అందరూ అంటారు నేను పలానా దాంట్లో వేసిన పలానా దాంట్లో, వాడు ఎప్పుడు వినడు. రేపు పొద్దున సార్ ఇది సార్ నేను చేసినది, నా దగ్గర ఇది ఉంది చూసుకోండి, నేను చేసిన ఇది. సపోజ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ నచ్చిన పర్లేదు ఇడు కొన్ని సిల్వర్ స్క్రీన్ మీద మనం కనపడతాం. రేపు నువ్వు డైరెక్టర్గా పోయి ప్రొడ్యూసర్ నేను ఇది నా టేకింగ్ ఇది అని, నా కథ ఇది అని హ్యాపీ అంతే. దానికోసం ఎవరైనా ఇంకా పోతే నాకు కొన్ని అడగాలనిపిస్తుంది నిన్ను. ఒక్కోసారి స్టోరీస్, కొన్ని లవ్ స్టోరీస్, కొన్ని కామెడీ, కొంచెం టెక్నికల్గా సైన్స్ ఫిక్షన్స్ లాంటివి. నాకు ఒకసారి ఫిక్షన్ స్టోరీ చెప్పే, ఒకసారి గుర్తుందా?
ఏలియన్ ఒకటి వచ్చి పడుతుంది, దాన్ని తీసుకొని వాడు ఇది చేసుకుంటాడు. అది ఇంకోసారి ఒకటి ఒక ఆంధ్రవాసి వచ్చి వాడికి వీనికి ఏదో ఒకటి ఇచ్చిపోతాడు, ఒక సీఎం ఏంటో పడుతుంటాడు, నేను ఇయ్యా అంటే ఇయ్యా అని కొట్లాడు. ఇట్లా కామెడీ సైన్స్ ఫిక్షన్లోనే కామెడీ ఇది చేసుకుంటూ కొంచెం ఇప్పుడున్న కాంటెంపరీగా అలాంటివి రాసే ఇది ఉందని నీకు ఏమన్నా అంటే అనుకుంటున్నావా? ఉంది. ఒకటి ఏంటంటే అలాంటి కథలు ఎస్టాబ్లిష్ చేయనప్పుడు బడ్జెట్ మెయిన్ బడ్జెట్ ఉండాలి. రాదు. ఒక్కటి ఏంటంటే బేసిక్గా చాలా మంది ఏమనుకుంటారు, కథ రాసినాం సినిమా తీస్తాం అని అనుకుంటాం, కానీ కథకి వరల్డ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే మన సినిమా ఉందో, మన సినిమా ఒక లొకేషన్ జరుగుతుంది, ఆ లొకేషన్ ఎంత ఇంపార్టెంట్. ఆ లొకేషన్ ఒకవేళ నేను బడ్జెట్ లేకుండా సెట్ చేయాలంటే నాకు అక్కడనే సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది. అవును. ఇప్పుడు సపోజ్ మనకు రంగస్థలం సినిమా చూసినాం అనుకో, రంగస్థలము ఎంత అథెంటిక్ గా అంత బాగా అనిపించేది బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆ లొకేషన్, ఆ విలేజ్ అంత సెట్ వేసి చేసారు కాబట్టి అంత అథెంటిక్ గా అనిపిస్తుంది. మన దగ్గర బడ్జెట్ లేనప్పుడు చేయలేము. అవును, కథ చచ్చిపోతుంది. మనకున్న లొకేషన్ లో కథ అడాప్ట్ అవ్వదు. అదే నీకు వన్స్ ఒక డైరెక్షన్ ఛాన్స్ మెగాఫోన్ పట్టుకున్నావు, ఇంకా హ్యాపీగా ఫిక్స్ అయినాక ప్రొడ్యూస్ దొరికినంటే కంపల్సరీ వరల్డ్ సెట్ అయిందంటే కంపల్సరీ. మనకి ఏంటంటే మన బడ్జెట్ లో మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని అవతలోడికి అబ్బా వీడు పర్లేదు, మేకింగ్ టేకింగ్ అన్ని బాగున్నాయి అనే చూపించుకోవడానికి ఇవి అంతే. వన్స్ ఒకసారి కన్ఫర్మ్ అయ్యి హ్యాపీగా నాకు ప్రొడ్యూసర్ దొరికినాడంటే నీ దగ్గర స్టోరీలు ఉన్నాయి, చేయగలుగుతున్న సత్తా నీకు అన్ని ఉన్నాయి, చాలా స్టోరీలు ఉన్నాయి. ఎందుకు మనం ఇప్పుడు డెకాయిడ్ తీసినాం కదా, ఒక్క షార్ట్ కోసం మనము బోట్ మీద చేయించిన, ఆ బోట్ మీద చేయించాడు ఏంది, ఆ కథకి అది అవసరం, కథకి అవసరం. ఇంకోటి ఆ పరిగెత్తే అవన్నీ చేసినాం, అక్కడ ఆ లొకేషన్లోనే చేయాలి అది. అదే ఇప్పుడు నేను సీసాల్ బస్ అని చూపించాను. సీసాల్ బస్ ఏంటంటే సర్నార్లు ఉంటుంది, సర్నార్లో సెట్ అవ్వదు, అది దానికనే తీయాలి. అందుకనే కథ ఎక్కడ జరుగుతుందని ఇంపార్టెంట్ థింగ్. కథ లేకపోతే, కథ ఓల్డ్ లేకపోతే అస్సలు నువ్వు ఎంత పెద్ద అనుకున్నా చూపించలేవు. అది నేను బిలీవ్ చేసే థింగ్, అది ఇంపార్టెంట్ చాలా. కథ ఎక్కడ జరుగుతుంది అదే కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు మనోడు ఏదైనా స్టోరీలు చెప్తే కొంచెం వైలెంట్ గా కొన్ని అవిగా చెప్తాడు అనిపిస్తుంది, కానీ ఉన్నాయేమో వైలెంట్ కథ. ఎందుకు అనుకో, వైలెంట్ కథను ఎక్కడైనా తీయొచ్చు. వైలెంట్ డ్రామా బేస్డ్ కథలు తీయాలంటే చాలా టెక్నికల్, చాలా బ్యాక్ వర్క్ చేయాలి. అదే వైలెన్స్ కథ అనుకోండి, ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమా చూసినా కానీ, కొన్ని హాలీవుడ్ సినిమాలు చూసినా కానీ రోడ్ల మీద ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి, రోడ్ల మీద. దానివల్ల ఏమవుతాయంటే మనకు ఫ్రీ లొకేషన్ అండ్ అనుకున్న కథ లొకేషన్ బట్టి రాయొచ్చు సీన్. ఈ రివెంజ్ డ్రామాలు కూడా గ్యాంగ్ ఆఫ్ వసేపూర్ ఉంది, ఆ రివెంజ్ డ్రామానే అది, కానీ తీసే విధానము, చూపించిన విధానము హైలైట్. తను లొకేషన్ చూసినాక రాసుకొని తీసిండు. అదే స్టోరీ ఓల్డ్దే కానీ చూపించే విధానం, చేసిన విధానం హైలైట్ ఉంది సినిమాకి మొత్తం. మనకు కూడా మన తెలుగు దాంట్లో చాలా ఉన్నాయి. ఎందుకు అతను ఒక్కడే మూవీ ఎంత అనిపిస్తుంది. రివెంజ్ హైదరాబాద్ బేస్డ్ చేస్తాడు, హైదరాబాద్ అండ్ వైజాగ్ వస్తుంది, కానీ భలే అనిపిస్తుంది. రివెంజ్ డ్రామా బాగుంటది, అంటే కొన్ని బాగుంటాయి, మరి కొన్ని కొట్టేసినట్టు అయిపోతుంది. అన్ని లో బడ్జెట్ అంటే అసలు వర్కౌట్ అది చూడలేరు, ఎందుకంటే అతికిచ్చినట్టు ఉంటాయి. ఆ బడ్జెట్ లో సెట్ అయిందంటే ఆటోమేటిక్ రివెంజ్ డ్రామాను కూడా చూపించే విధానం చూపించుకోవచ్చు. చేయొచ్చు. పాత స్టోరీ అయినా చూపించే విధానం చూపించుకోవచ్చు. అది ఇంకా ఏం ఫీల్ అవుతున్నావు ఇది తీసిన తర్వాత? ఇంకా ఆ ఫీలింగ్ అంటే నేను అనుకున్నది వచ్చింది. అజాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళు నా సినిమా చూసి నచ్చిందా లేదా అని నేను ఎప్పుడు బిలీవ్ చేయను. నేను అనుకున్నది వచ్చింది. ఒకటి ఏంటంటే మా చాలా మంది డైరెక్టర్లు, చాలా మంది కాదు, రాజ్ కుమార్ ఇరానీ డైరెక్టర్ ఉంటాడు, తను ఒక్కటే చెప్పిండు, నువ్వు అనుకున్నది చెయ్యి, నీ సినిమా హిట్ అయింది కదా ఈ సినిమా లాగా చేస్తా, ఈ సినిమా హిట్ అయింది ఈ సినిమా లాగా చేస్తా అంటే జనాలు చూడరు, నువ్వు నీకు నచ్చింది చెయ్యి, వాళ్ళకి నచ్చుతుంది అంతే తప్ప వేరేలాగా చేస్తా అని ఎప్పుడు ఆలోచించకు. నీకు నచ్చింది చేసేసి అనుకున్నా, నేను నచ్చింది చేసిన, నాకు అవుట్పుట్ బాగుంది, ఆ జనాలకి వెళ్ళి నచ్చుతుందా నచ్చదా అనేది అది సెకండరీ. ఎందుకంటే ఏ వన్ చేతిలో ఉండదు అది, అంతే, ఆ జనాలు ఏం చెప్తారో తెలియదు. అది
మెయిన్ ఎండ్ ఆఫ్ ది డే ఇండస్ట్రీ లోపల ఎవరైతున్నా వాళ్ళు కాదు జస్టిస్ చేసేది, అవుట్పుట్ జస్టిస్ చేసేది ప్రేక్షకులే. వాళ్ళ దగ్గరికి పోయినాకనే మనం ఏదో పెద్ద సూపర్ హూపర్ హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు ఫ్లాప్ అయిన రోజులు ఉన్నాయి, ఫ్లాప్ అవుతుందిలే అనుకున్న సినిమాలు హిట్ అయిన దాఖలు ఉన్నాయి, యావరేజ్ ఉన్న సినిమాలు టీవీలోకి వచ్చి టీవీలో అతుక్కపోయిన సినిమాలు ఉన్నాయి. అందుకనే నేను ఏమనుకున్నా పేపర్ మీద ఏది రాసినా అది మాత్రం కంపల్సరీ ఉంది. నేను ఆ ఫీలింగ్ అనేది ఏది రాసుకున్నానో అది కంపల్సరీ ఉంది. ఎందుకంటే ఆ విజువలైజేషన్ నాకు రాసేటప్పుడు అర్థమవుతుంటుంది. దాన్ని 100% నేను స్క్రీన్ మీద తీసుకురాగలను. నెక్స్ట్ ఇంక ఫ్యూచర్ కథలు అవుతున్నాయి, అవి కూడా చేస్తాను. ఇది ఒక జస్ట్ విజిటింగ్ కార్డ్ లాగా ఇదంతా అవుతుందని ఇన్ ఫ్యూచర్ అనుకుంటున్నా. దానికి మీరందరూ ఉంటారు కంపల్సరీ. అది థ్యాంక్ యూ, మంచి ఆపర్చునిటీ ఇచ్చావు. నాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కొంచెం బాధ ఏంటంటే అదే మధ్యలో నువ్వు కొన్ని రాసుకున్న స్టోరీస్కి నేను రాకపోవడం ఒకటి కొంచెం ఫీలింగ్ ఉండింది, కానీ అంటే అప్పుడు నా పరిస్థితి నా సిచ్యువేషన్ అలా ఉండడం వల్ల నేను రాలేకపోయినా. కానీ తర్వాత నాకే ఫీలింగ్ వచ్చింది, లేదు వీడు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా అంటే మనం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అది కరెక్ట్ కాదు. నువ్వు అనుకున్నావు కాబట్టి నేను ఈరోజు అది చేసినా కాబట్టి ఇక పోతే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సింపుల్. ఎక్కువ నీకు నచ్చిన టాలీవుడ్లో 3 డైరెక్టర్లు, పాతకాలము, మిడిల్, ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లు అంటే నువ్వు బాగా ఇష్టం. 3 అని కాదు కానీ నీకు ఎవరంటే ఏ డైరెక్టర్ అంటే ఇష్టం బాగా? నాకు ఇంపాక్ట్ బాగా అంటే తెలుగేనా ఎక్కడ? తెలుగులో అయితే పాత డైరెక్టర్లా సింగీతం శ్రీనివాస్ గారు. తర్వాత కొంచెం ముందుకు వస్తే కమర్షియల్ డైరెక్టర్ పరంగా టెక్నికల్గా అండ్ యాక్టింగ్ కూడా చేశారు దాసరి నారాయణ గారు. ఇప్పుడున్న వాళ్ళు సుకుమార్ అండ్ పూరి జగన్నాథ్. ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ అయితే యంగ్ డైరెక్టర్లో అంటే ఇప్పుడు వివేకాత్రేయ చాలా బాగుంటుంది. సబ్జెక్టివ్ డీలింగ్ నాకు చాలా నచ్చుతుంది. టోటల్గా ఇండియా అంటే హిందీలో కానీ తమిళ్లో కానీ కన్నడ మలయాళం ఇలాంటి వాటిలో అయితే తమిళ్లో వచ్చేసి సూపర్ డీలక్స్ డైరెక్టర్, తన పేరు చూడట్లేదు నాకు, తను ఇష్టము. హిందీలో అయితే రాజ్ కుమార్ అని. ఇక మలయాళంలో జల్లికట్టు తీసిన డైరెక్టర్ జోసఫ్, ఆయన ఇష్టం. నీ దగ్గర ఒక మంచి బిభత్సమైన స్టోరీ ఉంది. ఇంకా అది ఎట్లా అంటే ఆ స్టోరీ ఆఫ్ హీరో ఫేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, ఇంకా అంతే, ఇంకా దాని మీదనే ఉంటుంది ఆ స్టోరీ. ఒక 3కి చెప్పినావు, ఆ 3 మేమే వేస్తాం పట్టుబట్టినారు. ఎవరికి ఇస్తావు లాస్ట్లో? అంటే ఎవరికి చెప్పుకుంటాను నువ్వు అనుకుంటావు? అంటే నీకు ఇష్టమైన హీరోలే వాళ్ళు. ఇంకా మళ్ళా ఒక్కటన్నా మనం అంత పెద్ద ఊహించుకునే లేదు. అంటే ఇప్పుడున్న నా కథల వరకు ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రజెంట్ ఒక కథను సత్యదేవ్కి అనుకుంటున్నాను, ఇంకో కథకు అశోక్ సేన్ అనుకుంటున్నాను. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఇంకా అంత పెద్దోళ్ళ దాకా నేను అనుకోలేను. మెగాస్టార్ బాలకృష్ణ కాలేక ఇప్పుడు మనకంతా రాదు, ఎందుకంటే మనం బచ్చగాలం కాబట్టి అంత సీన్ కాదు. కానీ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు చేంజ్ అయిపోయారు కొంచెం. ఇప్పుడు అన్నీ అప్పట్లాగా లేదు. మన టాలీవుడ్ కూడా చేంజ్ అయిపోయింది చాలా కథాపరంగా. అన్నీ ఇప్పుడు మొనాటని పోయింది, కొత్తగా కావాలి అది ఫీల్ అవుతున్నారు కాబట్టి చెప్పడం తప్పలేదు. నీ దగ్గర మ్యాటర్ ఉందనుకో, ఆటోమేటిక్గా ఉన్నాయి కథలు ఉన్నాయి, నేను రాస్తున్నా, చెప్పడానికి రెడీ. నాకు టైం ఇస్తే మాత్రం నేను కంపల్సరీ వెళ్ళి చెప్తాను. నేను ట్రై చేస్తున్నా కూడా, అది ట్రై చేయకుండా ఉండలేదు. ఫస్ట్ ఏంటంటే చిన్నగా చేయాలి, నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నేర్చుకున్నది ఎప్పుడైనా నీకు ఉపయోగపడుతుంది. అంతే, నేర్చుకొని ఇక్కడ దాకా వచ్చినావు. హీరోస్ అప్పుడు మిడిల్ యంగ్ 3 హీరోస్ చెప్పు. అర్థం కదా. ఇప్పుడు డైరెక్టర్ చెప్పావు కదా, నీకు ఇష్టమైన హీరో టాలీవుడ్? పాత హీరో అంటారా? పాత కాలంలో అంటే నీకు ఒక క్లారిటీ ఉంటుంది, అరే ఈయన నాకు నచ్చాడు అది అని చెప్పి. పాతకాలంలో అయితే పాతకాలం హీరో అంటే యాక్టర్ అని చెప్తా, కోట శ్రీనివాసరావు గారు. ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే విజయ్ సేతుపతి, ఆయన ఒకరు చాలా ఇష్టం.
అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఇంకా హీరోస్ హీరోస్లలో అంటే మన టాలీవుడ్లో చెప్పాలంటే ఫేవరెట్ హీరో అయితే పవన్ కళ్యాణ్. యాక్టింగ్ కూడా బాగుంటుంది ఆయనది, కానీ ఒక రకంగా అయితే విజయ్ సేతుపతి ఒక ఇన్స్పిరేషన్. కానీ విజయ్ సేతుపతి, ధనుష్ వీళ్ళిద్దరు ఉంటారు. అది టాలీవుడ్ అయితే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అది ఓకే. మా ఎన్టీఆర్ కూడా, ఎన్టీఆర్ యాక్టింగ్ పీక్ అది. అది ఓకే. అది ఇంకా ఇంకా ఏమనుకుంటున్నావు? ఏంటి సినిమా మొత్తానికి అయితే కంప్లీట్ అయింది, తొందరలో రిలీజ్ అవుతుంది. అది ఇక్కడ చేస్తాం అనేది ఇక మనం ఓటీటీ ఏదనేది డిసైడ్ అయ్యి చేస్తాం. ఇంతగానో మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మేము థ్యాంక్స్ చెప్పాలి నీకు, మాకు ఆపర్చునిటీ ఇచ్చినావు కాబట్టి. అంటే యాక్టర్కి ఆపర్చునిటీ ఇచ్చినాక వాడు ఫుల్ ఫ్లెజ్ చేయాలి. డైరెక్టర్కే థ్యాంక్ యూ చెప్పాలి. డైరెక్టర్ థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ పైన డైరెక్టర్ చేసుకున్నాడు. ఇప్పుడు డైరెక్టర్కి డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. ఇప్పుడు పర్సపోజ్ నన్ను అడిగావు, నేను చేయను అన్నాను అనుకో, ఇంకా నువ్వు కాకపోతే ఇంకొకటికి రాబోయే నాకు రెడీగా ఉన్నాడు అంటే నాకన్నా బాగా ఇష్టం ఎవడన్నా ఉంటాడు నీకు, కంపల్సరీ ఉండకపోతే ఏం లేడు. కాబట్టి మేము నీకు థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి కొద్ది గొప్ప 90% నువ్వు 90% నీ డైరెక్షన్ ఉంది కాబట్టి 10% మేము చేసుకున్నాం దాన్ని. అది అదే సపోర్ట్ చేశారు నాకు, ఆ సపోర్ట్ వల్లనే అయింది మెయిన్ థింగ్. సినిమా మంచి రిలీజ్ అవ్వాలి, మీకు పేరు రావాలి, నాకు పేరు రావాలి అని అనుకుంటూ అందరికీ రావాలి. బేసిక్గా మన సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్కి చెప్పేది ఏముంది? ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళే న్యాయ నిర్ణేతలు, వాళ్ళని కాదని మనం ఏమీ చేయలేము. మెయిన్ థీము, మెయిన్ అజెండా, ఇంకా మెయిన్ ఏదన్నా ఉందంటే వాళ్ళే చూసి చెప్తారు, నువ్వు పనికి వస్తావా పనికి రావా అది అని. సో మనం ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో వాళ్ళ చేతిలోనే ఉంటుంది, వాళ్ళే చెప్తారు. హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు, హ్యాపీగా పాజిటివ్గానే చెప్తారనేది మన ఇది. మనకు కూడా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం కూడా ముందు అది పాజిటివ్ కానీ మైనస్ కానీ తీసుకోవాలి, కంపల్సరీ తీసుకోవాలి. అలా తీసుకున్న అయితేనే మనం గెటన్ అవుతాం, లేకపోతే మనం గెటన్ అవ్వలేము. సో ఎండ్ ఆఫ్ ది డే న్యాయనేతలు వాళ్ళే కాబట్టి వాళ్ళదే తదుపరి చివరి నిర్ణయం వాళ్ళదే. ఇంకా అది కానీ చూడండి, చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ పరంగా కూర్చొని చూడొచ్చు. ఎలాంటి అసభ్యకరంగా కానీ అలా అని కానీ ఏం లేదు. వైలెన్స్, యాక్షన్ నచ్చేటోళ్ళకి యాక్షన్ నచ్చుతుంది. కొంచెం సింపుల్గా ఫ్రెండ్షిప్ అది ఇది అనేది వాళ్ళకు నచ్చుతుంది. ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. అది ఏమంటారు, ఆ భరోసా అయితే మేము ఇవ్వగలుగుతాం. అది కంపల్సరీ. ఎట్లంటే నీట్ అండ్ క్లీన్ సినిమా మెయిన్ థింగ్. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ పెద్ద అన్నట్టు కూడా ఏమి ఉండదు. నార్మల్గా చాలా సింపుల్గా చేసినాము. యాక్షన్ అండ్ డ్రామా మిక్స్ అని ఉంటుంది. మంచి ఎమోషన్, ఫ్రెండ్షిప్ మీద ఎమోషన్ ఉంటుంది. మీరు చూడండి, మాకు సపోర్ట్ చేయండి. మీరు చూసి ప్లస్ ఆర్ మైనస్ మీరు కామెంట్ చేయండి. దానివల్ల మాకు బెటర్గా, ఇంకా ఫ్యూచర్గా మేము బెటర్గా చేస్తాము. అండ్ చూసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.